I love you. I love you. I love you. I love you too. I love you too. అయిందేదో అయిందమ్మా. ప్రేమ ఫెయిల్ అయినందుకు బాధ ఉంటుంది, కాదనట్లేదు. కానీ అదే జీవితం కాదు కదరా. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకరా. అమర్, స్టేషన్ నుంచి వచ్చాక రాధికని కలిసి మాట్లాడాలని ఆవేశంగా వెళ్ళావు. ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావు. నువ్వు ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదని అంకుల్ చాలా బాధపడుతున్నారా. ఒంటరిగా నువ్వు ఇక్కడ వద్దురా, పద ఇంటికి వెళ్దాం. రే సాయి, మనం ఎప్పుడు ఈ గెస్ట్ హౌస్కి వచ్చినా పార్టీ చేసుకునేవాళ్ళం, మంచి ఫుడ్ తినేవాళ్ళం. ఈరోజు కూడా మీకు ఇష్టమైన లంచ్ రెడీ చేయిస్తాను, తినండి. స్వామి, స్వామి, అయ్యా స్వామి. చెప్పండి బాబు గారు. నా ఫ్రెండ్స్ వచ్చారు, మంచి భోజనం రెడీ చేయి. ఫిష్ కర్రీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సరే బాబు గారు. ఏంట్రా అమర్ ఇది? నీ సంతోషం కంటే మాకు ఫుడ్ ఇంపార్టెంటా? ముందు మనం ఇంటికి వెళ్దాం పద. లంచ్ చేద్దామని చెప్పాను, చేద్దాంరా. ఇంకేం మాట్లాడొద్దు. పదండి, పదా. అన్నీ ఉన్నాయి స్వామి, కానీ నేను చెప్పిన ఫిష్ కర్రీ లేదేంటి? మంచి చేప దొరకలేదు బాబు, అందుకే చేపల కూర ఆర్డర్ పెట్టించాను. వచ్చేస్తాది బాబు. గుడ్, మంచి పని చేశా. సార్ ఆర్డర్. రే తినండ్రా. రే తినరా. రే ప్లేట్ పట్టరా. ఇదిగో బాబు. ఇచ్చేసే స్వామి. చాలా బాగుందిరా, నీకు ఇష్టం కదరా. రే ప్లేట్ పట్టరా, చాలా బాగుంటుందిరా, మీకు ఇష్టం కదా, తినండి. తినండి రా. రే చూస్తారేంట్రా, తినండి. సాయి తినరా. రే హరీష్ తిను, తినరా. అమర్, నీకోసం కాకపోయినా తండ్రిగా మీ నాన్న నీ గురించి పడే ఆవేదనైనా అర్థం చేసుకోరా. లంచ్ అయ్యాక మనం ఇంటికి వెళ్ళిపోదాం. అదంతా తర్వాత. ఫిష్ కర్రీ చాలా బాగుంది, మీరు తినండి. తినరా, తిను. రేయ్, నేను రాధికతో ఫోన్ చేసి మాట్లాడాను రా. నీతో మాట్లాడాక తన గుండెల్లో భారమంతా దిగిపోయి మనసు తేలిక పడిందని చెప్పిందిరా.
ఇక తన లైఫ్ బాగుంటుందని, సమస్యలన్నీ సర్దుకున్నట్టే అని చాలా నమ్మకంగా మాట్లాడింది. ఇక నువ్వు కూడా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందిరా. ఓడించిన గతం నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త భవిష్యత్తుకు దారులు వేసుకోవాలే కానీ అదే ఆలోచనతో జీవితాన్ని పాడు చేసుకోకూడదురా. నిన్నంతగా ప్రేమించిన రాధిక చేస్తుంది అదేరా, నువ్వు అదే చేయాలరా. నేను ఇక్కడే ఉంటే పాపం ఇబ్బంది పడి కైలాష్ గారు బయటికి రాలేకపోతున్నారు అనుకుంటా. ఆ, రాధిక గారు నాతో పెద్దగా మాట్లాడకపోయినా తన మనసులో మాత్రం నేనంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్స్ రాధిక గారు. రాధిక గారు ఒకసారి నన్ను చూడనివ్వండి. పోయిందంటే ఒకసారి పోయింది. రాధిక గారు మీకేం కావాలన్నా మొహమాట పడకుండా తెప్పించుకోండి. ఏ అవసరం ఉన్నా ఆలోచించకుండా నాకు కాల్ చేయండి. మీకు ఏ కారు ఇష్టమో చెప్పండి, మీకోసం ఇప్పుడే కొత్త కారు బుక్ చేస్తాను. కార్తో నాకు అంత అవసరమే ఉందండి. నేను ఎక్కడికి బయటికి వెళ్తాను చెప్పండి. అవసరం చెప్పి రాదు కదండి. మీకంటూ ఒక కారు ఉంటే డ్రైవర్తో పని లేకుండా పని పడితే మీరే వెళ్ళొచ్చు కదా. నాకు 2 వీలర్ నడపడమే రాదండి. కార్ ఎందుకు? మీరు జోక్ చేస్తున్నారు కదా. మీకు 2 వీలర్ డ్రైవింగ్ రాకపోవడం ఏంటి? ఒకసారి సరదాగా స్కూటీ నడపబోయి కింద పడిపోయాను. ఓ, అప్పటి నుంచి భయంతో నేర్చుకోలేదు. భలే వారండి. రాతని వదిలేస్తే ఎప్పటికీ రాదు. ముందు మీరు స్కూటీ నేర్చుకోండి, తర్వాత మీరు కారు నడపడం నేర్చుకుందరు గాని.
సారీ 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 నేర్చుకోవడం కాదు, నేనే నేర్పిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్. హలో. యా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, యా. రాధిక గారు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెంటనే అటెండ్ అవ్వాలి. నాన్న కైలాష్, 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 కైలాష్. అత్తయ్య, అమ్మా, ఏంటమ్మా? నేను నిర్మలాదేవి ఇంటికి అర్జెంటుగా ఓ ఫంక్షన్కి వెళ్ళాలి నాన్న. అవునా? తోడుగా రాధికను కూడా తీసుకెళ్తాను. మా ఇద్దరిని కారులో డ్రాప్ చేసి నువ్వు అటు నుంచోటే ఆఫీస్కి వెళ్ళిపో. అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు. ఇదే సరైన సమయం. రాధిక గారిని బయటికి తీసుకువెళ్ళి స్కూటీ నేర్పించొచ్చు. అమ్మా, రాధిక గారు ఎందుకమ్మా? మీరు వెళ్ళండి, కావాలంటే ప్రియా గారిని తీసుకువెళ్ళు. ఎందుకు నాన్నా? రాధిక నాతో వస్తే ఏమైనా ప్రాబ్లమా? అది అది ప్రాబ్లం అని కాదమ్మా. తనకక్కడ అందరూ కొత్త వాళ్లే కదా, వాళ్ళతో కలిసిపోవాలంటే రాధిక గారికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు తీసుకెళ్తే ఇబ్బంది పడుతుంది. ఏమీ అనుకోకుండా మీరిద్దరూ వెళ్ళండమ్మా, ప్లీజ్. సరే నాన్న. అమ్మా ప్రియా, మనం వెళ్దామా? నేనెందుకు అత్తయ్య? నాకు తోడుగా రామ్మా. పదా. రా. ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్. రా రా రా. అత్తయ్య, అక్కని ఆపి జహాపరి నన్ను తీసుకెళ్ళమండమేంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నేనడిగినా కూడా కైలాష్ వద్దన్నాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. సర్లే పద, మనకు ఆలస్యం అవుతుంది. డ్రైవర్, వస్తున్నా మేడం. అత్తయ్య గారితో నేను వెళ్లేదాన్ని కదా కైలాష్ గారు, ఎందుకు వద్దని చెప్పారు? అత్తయ్య గారు ఏమైనా అనుకున్నారేమో. అమ్మ ఫీల్ అయితే వెంటనే చెప్పేస్తుంది తప్ప మనసులో దాచుకోదు. యాక్చువల్లీ మీకు స్కూటీ రాదని చెప్పారు కదా, మీకు డ్రైవింగ్ నేర్పించాలనే అమ్మతో వెళ్లకుండా ఆపాను. నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందన్న మాట నిజమే రాధిక గారు, కానీ నాకు ఈ ప్రపంచంలో అమ్మ, ఆ తర్వాత మీరు, ఆ తర్వాతే ఏదైనా. మీకు స్కూటీ రాదని చెప్పాక కూడా నేర్పించకుండా ఎలా ఉంటాను చెప్పండి? అది నా బాధ్యత. చిన్న అవసరానికి కూడా మీరు ఎవ్వరి మీద ఆధారపడకూడదు, అదే నా ఉద్దేశం. అది రాధిక గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెళ్దామా? మీకు స్కూటీ నేర్పిస్తాను. ఒక 2 minutesలో వస్తాను. సరే. రాధికని బావ బండి నేర్పించడానికి తీసుకువెళ్తే బాగా దగ్గరయ్యి తొందరలోనే శోభన ముహూర్తం పెట్టుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. వెళ్లకుండా ఆపాలి. నువ్వే ప్రయత్నం చేయకే మల్లేశ్వరి.
బెడిసి కొట్టిందంటే మొదటికి మోసం వస్తుంది. లేదమ్మా, వాళ్ళిద్దరూ కలవకుండా నేనే చూస్తాను. బావా, కాఫీ. థ్యాంక్ యూ. ఇప్పుడు రాధిక పైనుంచి ఆనందంగా కిందకొస్తుంది. నేను కింద పోసిన కాఫీ మీద కాలు పెట్టి జారి కింద పడిపోతుంది. అప్పుడు డ్రైవింగ్ నేర్పించే ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుంది. అయ్యో, మల్లేశ్వర్ ఏదో పాడు పనిచేసింది. వదిన గారికి తెలిస్తే కొంప మునిగిపోతుంది. రాధిక, ఒక్క నిమిషం ఆగు. అయ్యో, అత్తయ్య, దెబ్బ తగిలిందా? మెల్లగా లేవండి. జాగ్రత్త. మెల్లగా కూర్చోండి. అయ్యో, నా నడు విరిగిందమ్మా. రాధిక గారు, మనం వెళ్దామా? మల్లీశ్వరి చూసుకుంటుంది. పదండి. జాగ్రత్త. నిన్ను ఆగవే. తల్లిని తల మీద కొట్టకూడదే. తప్పే. ఏంటి తొక్కలో తప్పు? నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదమ్మా. నీ నడుం విరిగిన దరిద్రం వదిలేది. నువ్వు వేసిన ప్లాన్ కి రాధిక కింద పడుంటే మనల్ని ఇంట్లోంచి పంపించేది మీ అత్త. బా, కింద పడిపోయా కాబట్టి ఇక్కడ ఇంకొంతకాలం ఉండి ఆ రాధికని ఇంట్లో నుంచి బయటికి పంపే అవకాశం ఉంది. ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకు. అమ్మా, అయ్యో, దిగండి. రాధిక గారు, మీకు ఒక విషయం చెప్పనా? కాపురం బాగుండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుండాలి. అదే డ్రైవింగ్ రావాలంటే ఇలా ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి. చూడండి, డ్రైవింగ్లో మిమ్మల్ని ఎంత పర్ఫెక్ట్ చేస్తానో. నాకు రాదు కదండి. రాధిక గారు, తెలియని విషయం వెంటనే తెలుసుకోవాలి. రాధిక గారు, రాని పని అవకాశం వచ్చినప్పుడే నేర్చుకోవాలి. మీరు రండి, 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 కూర్చోండి ప్లీజ్. ఇది స్టార్ట్ బటన్.